ఇయ్యాలేమో మారిపోయిందేమో అంతో కొత్త కొత్త కొడుతున్నదో ఓ రంగులు ఆస్మాన్ కలర్లు కనిపిస్తున్నాయి ఇలా వచ్చినాయా మరి శనార్థి మొదలు పెడదాం వార్తలు పారిగా షీరి చింతగడతా అంటున్న కేసీఆర్ హైటు సరిపోదని పొన్నాల వార్ గుడులు గోపురాలు తిరుగుతున్న లీడర్లు 16 పండుగ కోసం మొక్కులు రగడ రగడ చేస్తున్న రాహుల్ గాంధీ వారణాసి పార్కుల సర్కస్ పాటలు ఆటోలతో పరాశకం చేస్తున్న సర్కార్ ఇద్దరు కలిసి జనం డబ్బుతో పరార్ మోడీ మోజుల పడ్డ స్టాక్ మార్కెట్ గాలి మాటలకు సెన్సెక్స్ నాట్యం సచ్చిన పీనిగాకు సింగారం చేయకుండిరా నాయన అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జై సమైక్యాంధ్ర అనేటోళ్ళని తిడుతుండే ఎందుకంటే శవాన్ని సింగారిచ్చినా బతకదు కాబట్టి అయితే కారు గుర్తు పెద్దసారి కేసీఆర్ మాత్రం సచ్చిన శవాన్ని అప్పుడే బతికిస్తాడు బతికిన ముచ్చట్ని అప్పుడే శవం లెక్క తయారు చేస్తాడు లేటెస్ట్గా ఒకటి చేసిండు చూడుండ్రి ఈ టీఆర్ఎస్ కారు డ్రైవర్ కేసీఆర్ ఎవ్వరికి అర్థమయ్యేటట్లేడు మొన్న ఏమన్నాడు అప్పుడు కేంద్రముల్లో యూపీఏ రాదు ఎన్డీఏ రాదు వచ్చేది మూడో ఫ్రంటే మేము మూడో ఫ్రంట్లనే ఉంటాం అన్నాడు కావాలంటే ఇనుండ్రి మళ్ళొక పారి 100% థర్డ్ ఫ్రంట్ లో భాగస్వామ్యం అవుతుంది తప్ప ఇన్నరా ఈ ముచ్చట చెప్పి నెల కూడా కాలే ఇప్పుడేమంటాడు సారు నీ నోటితోనే చెప్పిగా ఇంటరాట పబ్లిక్ I am again reiterating, if Rahul Gandhi ji is going to become the Prime Minister with my support, I will be the first person to extend the support. I said, I am reiterating, I have regards to Srimati Sonia Gandhi. I am thankful to her, I will be thankful to her in my whole lifetime. అయిపోయానా ఆడ అట్లా అన్నాడు ఈడు ఇట్లా అన్నాడు కాంగ్రెస్ తోనే కలిసి ఉంటామని లేటెస్ట్ కథ చెప్పిండు కథ మంచిగానే ఉన్నది కమ్మగా గాని ఇదే చేయి గుర్తును రాష్ట్రంలో బొంద పెడతాడట కేంద్రంలో మద్దతు ఇస్తాడట ఈ కన్ఫ్యూజన్ కి మాత్రం క్లారిటీ ఇస్తలేడు పొన్నాల లక్ష్మయ్య ఏమన్నాడు ఈనుండ్రి 20 మంది నాతో టచ్ లో ఉన్నట్టు నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు పొన్నాల లక్ష్మయ్య సీరి సింత గడతారు ప్రజలు ఏమనుకుంటారు తమాషా ఉందా ఈ పొన్నాల లక్ష్మి ఎవరు రాష్ట్రంలో చేయి గుర్తుకు పెద్ద నేలటువంటి మనిషి మరి ఈ మనిషిని తిట్టుడేందో తెలుస్తలేదు పొన్నాల లక్ష్మయ్య పెద్దమ్మ సోనియా గాంధీకి దూదేకుల సిద్ధప్ప భక్తుడు మరి కేసీఆర్ కూడా ఇప్పటి మాటల ప్రకారం సోనియా గాంధీకి భక్త కన్నప్ప మనిషే ఇద్దరి దేవత ఒక్కామెనే అయినప్పుడు భక్తుల కీసులాటేంది అంటే ఈడ 2 లాజిక్లు ఉన్నాయి ఒకటి తెలంగాణ రాష్ట్రం అపాయింటెడ్ డే జూన్ 2 తారీఖు ఉన్నది కదా ఓట్ల పెట్టెలు తెరిచి ఎవరు గెలిచినరో తెలిసేది ఈ నెల 16 తారీఖేనా అంటే గెలిచినోళ్ళు 15 రోజులు ఉత్తగానే ఉండాలి సర్కార్ ఏర్పాటు చేయొద్దన్నట్టు పుసుక్కున ఈ గ్యాబుల కాంగ్రెస్ వాళ్లకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద మర్మన్న తల్లి ప్రేమ పుట్టిందే అనుకో కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ మీద మన్ను పోసినట్టే అవుతుంది కదా అట్లా కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పాట వాడితే పోయేటోళ్ళని కూడా పోకుండా చేయొచ్చు కదా ఎట్లా పోరంటే ఎట్లయినా కాంగ్రెస్కే మద్దతు ఇస్తా అంటున్నాడు కాబట్టి పోయినా లాభం ఏముండదు అనుకుంటారట ఇగో ఇదన్నమాట కేసీఆర్ సార్ ముచ్చట పొన్నాలను దిట్టుడు సోనియా గాంధీని మెచ్చుకునుడు మీద ఉన్న కన్ఫ్యూజన్ కి ఇగో ఇది క్లారిటీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ ఒక్కటి మాత్రం చేసిండు గుర్క పెట్టి నిద్రపోతున్న స్టాక్ మార్కెట్ను మాత్రం లేపి ఉరుకులు పెట్టిస్తున్నాడు స్టాక్ మార్కెట్కు నరేంద్ర మోడీకి ఏం సంబంధం అంటే ఇగో ఇది గాలి గడపారాలు కొట్టుకపోతాయో కొట్టుకపోవో తెలియదు కానీ గాలి మాటలకు మాత్రం లక్షలు కోట్లు అవుతాయి కోట్లు లక్షలు అవుతాయి ఏడనో కాదు మన దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లల్లా రేపు వాన పడుతుందని ఎరకైతే ఇవాళ కుండలలో నీళ్ళు ఒలకబోస్తారు రేపు జోరు వాన పడితే పడ్డట్టు లేకపోతే కుండల నీళ్లు గుమ్మరించుకున్నట్టు అవుతుంది ఇట్లనే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేటట్టున్నాడు 300 సీట్లు ఖాయంగా వచ్చేటట్టున్నాయి ఆయన కానీ గుసగుస ఇనవడంగానే మార్కెట్లో మస్తు మంది పెట్టుబడి పెట్టిండ్రట ఎప్పటికన్నా మాకు డబుల్ పైసలు వస్తాయని ఇట్లా ఒకలేనుకోగలు పెట్టుబడి పెట్టే వర్గాల స్టాక్ మార్కెట్లో బొచ్చెడు పైసలు జమ అయినాయి అట ఎందుకంటే రేపు పొద్దుగాల మోడీ ప్రధానమంత్రి అయితే కంపెనీలు అన్ని కలకలలాడుతాయి భారతదేశాన్ని అమెరికా కంటే ఎక్కువ తయారు చేస్తా అని చెప్తున్నాడు కదా గా మాటలని బొచ్చెడు పైసలు పెడుతున్నారట మరి ఆయన నిజంగానే ప్రధానమంత్రి అయి పవర్లకు వస్తున్నాడు అంటే ఇప్పుడైతే తెలియదు ఓట్ల పెట్టెలు తెరిచేదాకా ఏదో గాలి మాటలు నీలి మాటలని ఇగో ఇట్లా పెట్టుబడి పెట్టిండ్రు వస్తే నారాయణ పోతే శివ కోట్ల రూపాయలు గుమ్మరిచ్చిండ్రు ఈ మాటలిని అంత నిమ్మలంగా ఉంటే మంచిదే కానీ ఉత్తదే అయ్యిందనుకో నోట్ల మన్ను పోసుకున్నట్టే అవుతుంది పుకార్లను నమ్మి పైసలు పెట్టేటోళ్ళు ఇగో వీళ్ళు అన్నట్టు మునుగుతుందా తేలుతుందా తర్వాత కానీ షేర్లు కొనుక్కొని షేట్లు అయిదామనుకుంటున్నారు ఒకటే రోజులో 1 లక్ష కోట్ల రూపాయల లాభం వస్తుంది అదే అర్ధ గంటలో 1 లక్ష కోట్లు సున్నార్పణం అవుతాయి గట్లుంటది స్టాక్ మార్కెట్ లెక్క ఇక జూదం పత్తాలాట అయినట్టే అనుకోరాదు
చూడాలి మరి నరేంద్ర మోడీని నమ్మి నానబోసిన గింజలు మొలుస్తాయా తాల్బుర్రలు అవుతాయా అనేది. ఇజ్జత్కే సవాలని మనం ఏదైనా పని చేస్తే ఎంత కష్టమైనా అది చేసేదాకా ఇడిచిపెట్టాం, అది చేసినాకనే నిమలం అవుతాం. మామూలు మనుషుల కథ ఇట్లుంటుంది. మరి లీడర్లు ఇజ్జత్కే సవాలని అనుకున్నారే అనుకో, ఏమవుతుందో ఎరికేనా? వారణాసికి తీసుకుపోతున్నారు రండి, ఏమవుతుందో చూపిస్తా. రాహుల్ గాంధీ మస్తు కష్టపడుతున్నాడు. నరేంద్ర మోడీ వారణాసిలో ర్యాలీ పెడితే రాహుల్ గాంధీ కూడా ఒక ర్యాలీ పెట్టిండు. వారణాసి ఊరంతా తిరిగిండు. తిరిగి నడిమిట్లో ఒక పెద్ద మనిషి విగ్రహం ఉంటే దానికి పూలదండ వేద్దామని చూసిండు. ఆ బొమ్మ దగ్గరికి ఎక్కేందుకు మెట్లు లేవు. ఇక ఒక నిచ్చెన తెచ్చేసిండ్రు, కానీ అది చిన్నగా ఉన్నది. ఇట్లా చేస్తా అని మంకుతోని మెల్లగా నిచ్చెన మీద కాలు పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా మీది దాకా పోయిండు. ఇక మీదికి ఎక్కేందుకు జరంత కష్టమైంది. వయసు పిల్లగాడేనా గదెక్కడ ఎక్కేసిండు. ఇక దండ కూడా వేసేసిండు, అందరికి చెయ్యి ఊపిండు. ఇక దిగాలి కదా, ఎట్లెక్కిండో అట్లా. ఇక చూడు ఎట్లా దిగుతున్నాడో. కింద కూర్చున్నాడు, కాలు పెట్టబోయిండు కానీ నిచ్చెన జారుతుందా ఏమని భయపడ్డాడు. మళ్ళా నిచ్చెన సరి చేసుకున్నాడు, ఒక్కొక్క మెట్టు దిగిండు. అమ్మయ్య ఊకినాన్ని ఎక్కినట్టు చేస్తే అనుకున్నట్టున్నాడు. మళ్ళా ర్యాలీకి పోయిండు. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ అయితే ఈడ ఒక ముచ్చట చెప్పాలి మీకు. ఏందంటే ఇగో కర్రె బట్టలు వేసుకొని ఉన్నారు చూసినరా బాడీ గార్డులు. వాళ్ళు రాహుల్ గాంధీకి బాడీ గార్డులు అన్నట్టు. వాళ్ళకి చాలా బాధ అవుతున్నదట ఈ పిల్లగాడు చేయంగా. ఆ పిల్లగాడేమో వయసుగుండే ఎటు పడితే అటు రుక్తాడా. ఆయన ఎక్కిన కాడికి ఎక్కాలి, ఉరికిన కాడికి ఉరకాలి, నడిచిన కాడికి నడవాలి. పోయిన కాడల్లా రాహుల్ గాంధీ మీద ఈగ ఆలకుండా చూసుకోవాలి. ఏమన్నా అయితే వీళ్ళే బదనామా అవుతారు. కాబట్టి వీళ్ళకి చాలా కష్టం ఉన్నదట ఈయన చేయంగా. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ పని ఎట్లుంటుంది? రాజ్యాంగానికి పెద్ద సారే, మంచిగా మంది మార్బలం బాగానే ఉంటుంది, ఏడికి పోయినా మర్యాద గట్టిగానే ఉంటుంది. ఆ పుట్టువాడే అలాగని చెప్పుకుంటుంటాం కదా. కానీ ఇప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ సార్కి అస్సలు కష్టం వచ్చి పడ్డది. ఓటేద్దామంటే గజ్జున వణుకుతున్నాడట. మరి ఎందుకో ఏమో అర్థమైతలేదు. ఇక ఇది చూస్తే కూడా తెలుస్తుందో ఏమో మనకు. దేశంలో అవినీతి పోవాలి, అందరు ఓట్లేయాలి అని పబ్లిక్ చెప్పిన పెద్ద మనిషి ఉన్నాడు కదా, అదే దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారు. ఆయన ఈ పారి ఓటేయడట. అగో ఎందుకట్లా? అందరికైతే శుద్ధులు చెప్తాడు గాని ఆయన ఎందుకు ఓటేయడు అని తొందరపడి అనుకోకుండ్రి. దానికి కూడా పెద్ద కారణమే ఉంది. ఈయనొక్కడే కాదు, ఇదివరకు కూడా రాష్ట్రపతి పదవిలో పనిచేసిన వాళ్ళ దాంట్లో చాలా మంది ఓట్లేయలేదట. మరి ఏం కారణం సారు అని అడిగితే, నేను ఓటేస్తే ఎవరికో ఒకరికి మద్దతు ఇచ్చినట్టయితది, నేను ఎవరికి ఓటేసినానన్న ముచ్చట బయటికి తెలవకున్నా గానీ నా అంతటా నాకే మంచిగా అనిపించది, కాబట్టి నేను ఓటేయనని అంటున్నాడట. ప్రణబ్ ముఖర్జీ సారు ఓటు కల్కత్తా దక్షిణ భాగంలో ఉన్నదట. ఆడ 12 తారీఖు నాడు ఓట్లున్నాయి. ముందుగాల ఓటేద్దామనే అనుకొని అన్ని తయారు చేసుకున్నాడట. మరి ఆఖరికి ఏమనిపించిందో ఏమో గాని ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసినట్టయితది, అట్లా చేస్తే తర్వాత పక్షపాతం చూపియవలసి వస్తుందని అనుకొని ఊకుంటుండట. మరి పారి నోటా అని కొత్త పెట్టిండ్రు కదా, దానికేసినా ఓడిసిపోవు. అట్లనన్నా ఆ కట్కకు విలువ పెరుగుతుండేనని అందరు అనుకుంటున్నారు. కనిపిస్తున్నాడా పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారి, మైనంపల్లి హనుమంతరావు, బలరాం నాయకులు? ఓట్లు అయిపోగానే జనం నిడిచిపెట్టి ఎటో పోయినరు. అప్పుడప్పుడు జర పొన్నాల లక్ష్మయ్యనే మైకులో కూడా కనిపిస్తున్నాడు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం పత్తలేరు. అయితే వీళ్ళు ఏడున్నారో అరుచుకుందామని ఇక ఇవాళ మీ తానికి అరుచుకున్నా కూడా పట్టుకొచ్చిన చూడుర్రి. లీడర్లకు పని లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి చూపిస్తాం చూడుండ్రి. నిన్న మొన్నటి దాకా జిందాబాద్ నా కోటేయండ్రి, మా పార్టీని గెలిపిండ్రి అని చెప్పుకున్న పొన్నాల లక్ష్మయ్య, బొత్స సత్యనారి, మైనంపల్లి హనుమంతరావు, బలరాం నాయక్ గుళ్ళు గోపురాలు బట్టి తిరుగుతున్నారు. ఇక ఇంట్లో సత్యనారి సారు, లక్ష్మయ్య సార్ ఇద్దరు యాదగిరి గుట్టకు పోయినరట నరసింహస్వామిని దర్శించుకునేందుకు. పనేం లేదు కదా, అందుకే ముందుగాల 5 అడుగుల తెలంగాణ బుల్లెట్ పొన్నాల లక్ష్మయ్య గుట్ట మీద దిగిండు. ఓ రూమ్ కిరాయికి తీసుకున్నాడు. అందులో మహారాజా కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఓం శాంతి సత్యమేవ జయతే అని శ్లోకాలు చదువుతున్నాడు. సత్యమేవ జయతే, మంచి జరుగుతుంది. మంచి కోసమే మా ఆరాటం, మా పోరాటం, మా వ్యక్తిత్వం, మా బాధ్యత. అటెన్క సీరి నరసింహస్వామి పిలుస్తున్నాడని ఎవరో చెప్పంగానే పైజాం ఎగజెక్కుకుంటా చేతులతో మొక్కుకుంటా గుల్లే జొర్రిండు. ఇక ఆడ పంతులు ఆరతి ఇయ్యంగానే కండ్లకు అద్దుకొని గల్లపెట్టెలో పచ్చ నోటేసే. ఇక లోపలికి ఎట్లా అంటున్నాడు చూడు. పడతత్తి నువ్వేందో ఒకటే నోటేసి దానికి ఇంకా లోపలి దాకా పోవాలని చూస్తున్నావు. ఊకే గల్లపెట్టి చూడు పడదా లేదా అనేది అని పక్క పొంటున్నోళ్ళు మనసులో అనుకున్నారట. ఇక ఓ పూలదండ మెడలేసుకొని శాలువ కప్పుకొని నరసింహస్వామికి దర్శనం ఇచ్చిండు లక్ష్మయ్య స్వామి. ఇక ఈయనది అయిపోగానే బొత్స సత్యనారాయణ సార్ దిగే అదే యాదగిరి గుట్టకు. ఇక ఇంటి లాదలను ఎంట పెట్టుకొని నరసింహస్వామి దయ కోరుకున్నాడు. ఎదురొచ్చిన తంబాని మొక్కిండ్రు. ఎట్లన్నా చేసి సల్లగా చూడు స్వామి అని. సత్యనారాయణ సతీమణి జాన్సమ్మ కూడా వచ్చి మొక్కిపోయింది దేవుణ్ణి. ఇక కూర్చున్నారు, ఇంత ప్రసాదం నోట్లేసుకున్నారు, మహాపోయినరు.
వీళ్ళు యాదగిరి గుట్టకు పోతే మైనంపల్లి హనుమంతరావు కీసర గుట్టకు పోయిండు. రామలింగేశ్వర స్వామికో నమస్తే పెట్టి అయ్యా స్వామి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకున్నా, ఎంత ఏగంగా టికెట్ తెచ్చుకున్నానో అంతే ఏగంగా గెలిచేతాడు చూడు అని మొక్కుకున్నాడట. ఆంధ్రాలుండే సత్యనారాయణ సార్ తెలంగాణ దేవుని గుడికి వస్తే తెలంగాణలుండే బలరాం నాయక్ సార్ ఆంధ్రాలుండే తిరుపతి పోయి గుండు కొట్టించుకున్నాడు. ఏడుకొండలవాడ గోవింద గోవింద అని, నా పని గోవింద చేయక స్వామి అని గట్టిగానే ఏడుకున్నాడట. ఇక ఈ లీడర్ల తిరుగుడు చూసి జనం పక్కపంటి లైన్లు ఉన్నోళ్ళు అగో గాయననే కాదు, అగో గీననే కాదు, లక్ష్మే కాదు అనుకుంటున్నారట. అప్పుడప్పుడు లీడర్లు కూడా దేవుళ్ళకి దర్శనం ఇస్తుంటారు. ఇట్లా చూడు, వార్తలు అయితే చెప్తున్నా కానీ నాకేదో ఎల్తి కొడుతున్నది, ఏం కావచ్చు. యాదికొచ్చింది, ఇవాళ మా రామలమ్మని మందలియలే కదా, అది కథ. మరి ఏడుందో ఏం చేస్తుందో అరుచుకుందాం ఇక. రామలమ్మ, ఓ రామలమ్మ, నిన్నే పిలుస్తుంటే వినబడతలేదా? అగో పిలుస్తుంటే గుడ్ల గుబ్బ లెక్క చూస్తున్నావు కానీ పలుకుతలేవేంది? ఏమైంది పిల్లకు? బెల్లం కొట్టిన రాయి లెక్కన నిలబడ్డది. ఓ పిల్ల, మాట్లాడతావా లేదా? కావాలనే చేస్తుంది అయ్యింది. ఈ పిల్లని విసికిపెట్ట, ఈ సంగతి చెప్తాగు. అయ్యో, మా రామలమ్మకు నోరు పడిపోయినట్టున్నది. నిన్నటిదాకా మంచిగా ఉండే, ఇక నేనేం చేద్దు పాపం. అయ్యో, నీ నోరు పాడుగా నువ్వు గట్లంటవేంది? ఎవరు మాట్లాడిండ్రు ఇప్పుడు? నేనే. మంచిగానే ఉన్నావా? మరి సప్లై చేస్తలేవేంది? నాకేమైంది? నేనేమన్నా నీ లెక్క ముసలామెనా? నా ముచ్చటెందుకు కానీ నీకేదో అయిందని నేను భయపడితే. అన్ని ఇంటనే ఉన్నా. గుడ్ల గువ్వ అన్నో, బెల్లం కొట్టిన రాయన్నో, నోరు పడిపోయిందన్నో. మరి ఇనుకుంటా కూడా నోరెందుకు తెరవలే పిల్ల? ఇయ్యాలొచ్చింది రాజకీయాల ముచ్చట్లు మాట్లాడొద్దన్నారు కదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అయితే మాట్లాడితే కేసు పెడతారట. ఇక నువ్వెక్కడ మందలిచ్చి రాజకీయాల ముచ్చట్లు ఆడతావు అని నోరు మూసుకున్నా. అట్లనా? నీకేడనో ఉన్నది అనుకున్నా కానీ ఆడలేదు. ఏంది ఏమో అంటున్నావు? మెదడు. ఏయ్ సక్క మాట్లాడు మళ్ళన్నా. మరి లేకపోతే ఏంది పిల్ల, ఏమన్నా తెలివిన ముచ్చట నేను అనేది? ఎందుకు? మన తాన ఓట్లు ఎప్పుడో ఒడిచిపోయాయి. అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పింది మనకెందుకు అవుతుందిగా? అవునా? పొద్దుగాల టీవీలాగా వార్త సగమే చూసినా. అయితే ఆ ముచ్చట మనకు కాదా? సగం సగం చూస్తే గట్లనే అర్థమవుతుంది. మరి మరి ఎవరికన్నట్టు? అదే 12 తారీఖు మంగళవారం నాడు లాస్ట్ ఓట్లు ఉన్నాయి కదా, అగో గాళ్ళకన్నట్టు లాస్ట్ నాడు ఏడేడ ఓట్లు ఉంటాయో వాళ్ళకి చెప్పిన ముచ్చట అది. గట్లనా? ఇప్పుడు ఎక్కిందా నీ మట్టి బుర్రకు? అర్థమైంది మళ్ళన్నా. ఇక ఓ, నీతో పని అయిపోయింది. కానీ అమ్మ పిల్ల 4 తిట్టినాకనే నాకు నిమ్మలమైంది పో. వెనకట ఎట్లుండే, ఏ ఊళ్ళో చూసినా పొద్దుగాలనే ఆడవాళ్ళంతా సద్దులు కట్టుకొని బావుల కాడికి పోదురు. ఇప్పుడు ఎట్లున్నది ఊర్లో పంటి? సద్దులు కట్టుకొని బావుల కాడికి పోతున్నారా? ఇంత బావులే లేకుండా అయిపోయా. అందుకే జనము ఇంకో దిక్కు పోతున్నారు. అదే కంపెనీలలో పని చేస్తేందుకు. అందులో పత్తి కంపెనీ కూడా ఒకటి. ఇక అందులో ఆడవాళ్ళు పని ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది ఒక మాట చూపిద్దామని తెచ్చిన. పత్తి కంపెనీలో పని ఎట్లుంటుందో చూసిండ్రా ఆయనడన్నా? పత్తిని ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, కూలోళ్ళు ఏం పని చేస్తారు అనేది రాండి చూపిస్తాం. వరంగల్ జిల్లాలో ఉన్నది పత్తి మిల్లు. ఇంట్లో ఆడోళ్ళు మగోళ్ళు అని తేడా లేకుండా పని చేస్తున్నారు. పత్తి ఏం బరువు ఉండదు, అలకటి పని అనుకుంటున్నారు కానీ అందులో కూడా మస్తు పని ఉంటుంది. ఎత్తుడు, అవతల పోసుడు, డబ్బాల నూకుడు, కట్టలు కట్టుడు, ఇట్లా రకరకాల పనులు ఉంటాయి. ఇక చూడు ఆడోళ్ళు నెత్తులకు బట్టలు కట్టుకొని ఎట్లా పని చేస్తున్నారో. వెనకట కంపెనీలలో పని చేయాలంటే మగోళ్ళే చేస్తుండే. ఊడ్చుడు, సల్లుడు, వరిగోసుడు, కలుపు తీసుడు గీ పనులే చేస్తుండే ఆడోళ్ళు. ఇప్పుడు దుక్కులు దున్నే కాడికి వెళ్ళి వరిగోసేదాకా అన్ని మిషన్లే వచ్చే. ఇక కూలి ఆడ దొరుకుతో చెప్పుండ్రి. అందుకే ఆడోళ్ళు కూడా ఇట్లా కంపెనీలో పోయి పనులు చేసుకుంటున్నారు. అయితే పత్తి కంపెనీలో పని జర కష్టమే. ఆ పత్తి సన్నగా ఉంటదా, ముక్కులకు, చెవులకు, మూతులకు పోతుంటది. జాగ్రత్తగా పని చేయకపోతే అడమైన రోగాలు వచ్చి పడైతాయి. సరే, ఇది కూలోళ్ళ ముచ్చట గానీ ఇక మార్కెట్లో సావుకారులు పత్తి కొంటారు కదా రైతుల దగ్గర, కొని ఇట్లా మిల్లులకు పట్టుకొస్తారు. అలానే పత్తిత్తులను ఏరేసి అస్సలు దూది తీసి ఒక్క తాన కుప్ప పోస్తారు. ఇక ఆ దూదిని తీసుకుపోయి మిషన్లు వేస్తారు, ముద్దలు ముద్దలు చేస్తందుకు. ఇక ఇట్లా వేయంగానే మిషన్ పత్తిని దగ్గరికి వచ్చి ముద్దలు చేస్తుంది. ఇక వీటిని ప్లాస్టిక్ తాడుతో మిషన్ మీదనే కట్టలు కడతారు. ఇక గిరాకీ బాగున్నప్పుడు ఇవే ముద్దలు అమ్మేస్తుంటారు. మన వరంగల్ జిల్లాలో పత్తి మంచిగా ఉంటుందట అని బయట దేశం వాళ్ళు కూడా కొనుక్కపోతున్నారట. గిన చెప్తాడు చూడు, చెప్పే ఎట్లున్నదో దందా. ఇది మన పత్తి కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది బేల్ ద్వారా. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. చూసినరా పత్తి మిల్లుల పని ముచ్చట ఎట్లుందో? మరి రైతులకు ఏమొస్తున్నదో ఏం రాదో తెలుస్తలేదు కానీ సావుకారులకు మాత్రం సావులేదు. ఈ నడుమ రైల్వే ముచ్చట్లు లేకుండా వార్తలే ఉంటలేవు. రోజు ఏదో ఒక ముచ్చటతోని వార్తలు వస్తున్నాయి కదా. అదే రైలు బండి పట్టాలు తప్పిందనో, డబుల్ డెక్కర్ రైలు వస్తుందనో, ప్రీమియం రైళ్ల పేరుతోని పబ్లిక్ను దోసుకుంటున్నారనో, ఇట్లా ఏదో ఒక ముచ్చట రోజు ఇంటనే ఉన్నారు కదా. ఇక ఇవాళ కూడా ఇంకో వార్తన చూడుండ్రి రైళ్ళదే.
దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు కొత్త రికార్డు నెలకొల్పిండ్రట. మరి దేంట్లో అంటే టికెట్లు లేకుండా రైలు బండెక్కేటోళ్ల తాన వేరే టోళ్ల పేరు మీద ఉన్న రిజర్వేషన్ టికెట్లతోని ప్రయాణాలు చేసేటోళ్ల తాన కలిసి 8 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసిండ్రట. ఇప్పటిదాకా ఒక్క సీజన్లో ఇంత మొత్తంలో జరిమానాలు వసూలు చేసుట్లా ఇదే ఎక్కువనట. ఒప్పుకోవాల్సిందే, ఎవ్వలైనా తారీఫ్ చేయవలసిన ముచ్చట్నే ఇది. టికెట్లు లేకుండా రైలు ఎక్కుడంటే తప్పే కదా, మరి మంచి పనే చేసిండ్రు. కానీ మొత్తానికి చూస్తుంటే ప్రీమియం రైళ్లని జరిమానాలని పబ్లిక్ తన పైసలైతే బాగానే వసూలు చేస్తున్నారు. మరి రైల్వేను లాభాల బాటలా నడిపియాలని కంకణం కట్టుకున్నారో ఏమో. మరి అట్లనే రైళ్లల్లో దొంగతనాలు దోపిడీలు జరగకుండా రైలు బండ్లు పట్టాలు తప్పకుండా 300 కిలోమీటర్లు దారి తప్పి రైళ్లు పోకుండా రైలు బండ్లు ఎక్కేటోళ్ళ పానాలకు ప్రమాదం లేకుండా చేస్తామని కంకణం కట్టుకొని పనిచేసి రికార్డులు సాధిస్తే బాగుంటుందని పబ్లిక్ కోరుకుంటున్నారు. కూరగాయలు కానీ పెద్దోళ్ళు కానీ ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు, నీ ఏనుగుని ఎత్తుకపోను అని తిడుతుంటారు. ఇట్లా తిడుతుంటే ఏనుగులకు రేషం వచ్చినట్టున్నది ఒక తాన. మమ్మల్ని తిడతానని ఆయనతో ఒక ఊళ్ళోకి వచ్చి కొట్లాట చేస్తున్నాయట. అంటే ముచ్చట చెప్పినా కానీ ఏనుగులు మాత్రం కొట్లాట బరాబరే చేస్తున్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఇది చూడవలసిందే. ఏనుగులు కబడ్డీ ఆడుతున్నాయి శ్రీకాకుళం జిల్లాల. కబడ్డీ అంటే అవే కాదు, పబ్లిక్తోని, వాళ్ళు వేసుకున్న గుడిసెలతోని, వాళ్ళు పెంచుకుంటున్న చెట్లతోని పంటలనన్నీ గందరగోళం చేస్తున్నాయి. బతికితే చాలు 10,000 దేవుడా అనుకొని పబ్లిక్ భయపడుతున్నారట. ఇక సీతంపేట దిక్కు బొచ్చడు అడవి ఉన్నది కదా, అటు ఆడ అడవిని నమ్ముకొని ఆకో అలమో దీన్ని బతికే జనం ఉంటారు. ఇక ఏనుగులకు అడవిలో టైం పాస్ అయితలేనట్టున్నది, ఊర్లో పొంటిరుకొస్తున్నాయి. ఇక చూడు చెట్లు పుట్టలు ఎట్లాగని చేసినాయో. దాన్ని ఎదురుగా పోయి బెదిరిద్దామంటే ఒక్కడే దెబ్బకు తొక్కి చంపుతాయి. పోనీ ఊరిడిచిపెట్టి ఇంకేటన్నా పోదామంటే బతుకుదేరు లేదా. అడవిని నమ్ముకొని ఉండే ఎట్లా అని భయపడుతున్నారు పబ్లిక్. అడవి ఆఫీసర్లకు ఎంత చెప్పినా లాభం లేదా అని బాధపడుతున్నారు. ఇట్లొచ్చి అట్లా పోతున్నాయంటే అట్లా కాదు, చుట్టాలు వచ్చినట్టే వచ్చి 4-5 రోజులు ఊర్లో పొంటే మకాం వేస్తున్నాయి ఏనుగులు. ఓ పంట మిగులుతలేదు, ఓ మన్ను మిగులుతలేదట. కొబ్బరి చెట్లు అన్ని ఇరగొట్టి అవతల పడేస్తున్నాయట. పాపం అడవి రమ్మన్నట్టే ఉన్నది, ఏనుగులు ఎలగొచ్చినట్టే ఉన్నది. గిరిజన బిడ్డల పని ఎట్లనో ఏమో పరి. బాగా వాన కొట్టే తప్పుడు పిడుగు పడతా చూడు. ఆ పిడుగు పడుతుంటే చూసిన రేవలన్నా మెరుపు లెక్క వస్తుంది కానీ ఆ దగ్గరికి పోయి చూడలే అనుకుంటున్నారు కదా. నేను కూడా చూడలే, మెరుపు లెక్కనే కనిపించేది. ఈ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నా అంటే ఒక్కటే పిడుగు 30 పానాలు తీసింది. ఏడనో కాదు, మన తెలంగాణలోనే అడవిలకేని వార్త పట్టుకొచ్చిన మా అమ్మ. ఇది అడ్డమైన వానలు ఎప్పుడు పడుతున్నాయో ఏమైతున్నదో అర్థమైతలేదు రాష్ట్రంలో. అరే పంట కోతకొచ్చే యాళ్ళకు వానలు పడి ఆగమైతున్నాయి. పంటలే కాదు పానాలు కూడా పోతున్నాయి. ఇట్లనే ఖమ్మం జిల్లాల మాణిక్యపురం అనే ఒక ఊరున్నది. ఆడ జీవాలు మేపుకుంటా ఒక ఆయన బావులకాడు ఉన్నాడట. అంతలోనే జోరు వాన పడుతుండే వరకల్లా మేకలను చెట్టు కింద తోలి ఆడనే పక్కపొంటి చెట్టు కాడ నిలబడ్డాడట. ఇక మరి మొగుల మీదకేను ఉరుముకుంటా పిడుగొచ్చి పడ్డదట ఆ మేకల మంద మీద. ఒక్కటి లేకుండా అన్ని మేకలు అడ్డం పడ్డాయి. ఇక చూడుండ్రి ఎట్లా పడిపోయినాయో. ఈ మేకలు కాసేటాయన కూడా ఏమో అయిందట. ఏమైందో చెప్తాడు ఇందా. ఎట్లా అయిందే పెద్ద మనిషి? నేను పడిపోయి చేసేసరికి అన్ని అడ్డాలు పడి ఉన్నాయి. అయ్యో పాపం, ఇంకా నయం ముసలాయన సోయి తప్పి పడిపోయింది కానీ అపాయం కాలే. కానీ మేకలు కూడా 30 దాకా అడ్డం పడి చచ్చిపోయినాయట మొత్తం. మెరుపు అంటే జర్రంతనే వస్తుందా పిడుగు? పిడిగింట్లా పీనుగేలా జర్ర ఇసార సొప్పు నుండి ఇసొంటి అవుతుంటాయి. మరి ఎల్లమ్మ ఎంకురాడి పెడితే మైసమ్మ మాయం చేసినట్టు చేసిండో బద్మాషి. అరే నోములు నోసి పూజలు చేసి పుచ్చపండు అసొంటి బిడ్డను కంటే దేవుడు నిండా హౌస్ పోసి దీవిస్తే దేవుడు పోసి అయిపోయానా నేను పోయాలి కదా అని కూడా అడ్డం పడ్డాడు. ఆ ముచ్చట చూస్తే ఓ దిక్కు కోపం వస్తుంది, ఇంకో దిక్కేమో కొట్టబుద్ధి అవుతుంది. చూడు ఏమనిపిస్తుందో మీకే. రాను రాను రాజుగుర్రం కంచెరగాడిదైంది అన్నట్టు మన గవర్నమెంట్ ఆఫీసర్ల పని కూడా అట్లనే తయారైంది. ఇగో ఈ బుడ్డపొలం చూసిండ్రా, చూస్తే సుక్కలు ఎక్కువ ఉన్నది. పోయిన నెలనే మన పక్క రాష్ట్రం ప్రకాశం జిల్లా జమ్మనపల్లె అనే ఊళ్ళే పుట్టిందట. ఆడపిల్లకేదో బంగారు తల్లి పథకం ఉన్నదని వాళ్ళు ఇల్లు చెప్పంగా ఈ తల్లిదండ్రులు విన్నారు. ఇదేదో పనికొచ్చేటట్టున్నది కదా అని కాగితాలు పట్టుకొని ఓ ఆఫీసర్ దగ్గరికి పోయిర్రట. ఇగో ఈడ సురువైంది అస్సలు కథ. బంగారు తల్లి పథకం సచ్చినోళ్ళకి కాదు తల్లి, బతుకున్నోళ్ళకి వస్తుంది, నీ బిడ్డే చచ్చిపోయింది అన్నాడట అక్కడి సారు. ఈ మాట నా తల్లికి రోషం వచ్చి, ఓ సారు కళ్ళు కనబడతలేవా, నా బిడ్డకి ఇంత ముద్దుగా ఆడుకుంటుంటే చచ్చిపోయిందని మాట్లాడుతున్నావు, ఏమన్నా సోయిన మాటలేనా ఇవి అని గరానికి వచ్చిందట. బాగానే చెప్పినవు తీ ముచ్చట, పిల్ల బతుకున్నదని కానీ కాగితంలో మాత్రం చచ్చిపోయినట్టు రాసి ఉన్నదమ్మా, ముందుగాల మీరు సోయికి రాండి అని చెప్పి తోలిచ్చిండట. అప్పుడు ఆమెకు అస్సలు సంగతి యాదకొచ్చింది. బర్త్ సర్టిఫికేట్ కోసం పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు దగ్గరికి పోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిండని సమజైంది. అంతే సరా ఎంకన్న దగ్గరికి పోయి
నువ్వు మనిషివా ఇంకేమన్నా ఈ బిడ్డ పుట్టిన కాగితం ఏమంటే సచ్చిన కాగితం ఇస్తావని గరమైందట. అసలే పేద సారా ఇజ్జత్ పోతుంది అనుకున్నాడో ఏమో, ఇక ఉల్టా మీదికే పోయిందట. అసలు ఏం జరిగిందో ఏమి చెప్తా చూడు. ఏమైందమ్మా? 400 ఎంత అడిగినాడు, నేను ఇవ్వను సార్ అని చెప్పిన. తర్వాత మా పరిసిపోగు మేరమ్మని కోడలు ఆమెకు పుట్టిందనమాట, ఆమె దగ్గర 500 తీసుకున్నాడు. ఇన్నరా ముచ్చట? 400 రూపాయలు ఇవ్వకుంటే సచ్చినట్టు కాగితం రాసి ఇచ్చిండట. ఏమన్నా సిగ్గుశరం ఉండాలనా వద్దా వానికి? లంచం ఇవ్వకపోతే గిట్లా చేస్తాడు. ఎవడు వాడు వానికి నౌకరిచ్చినోడు వాని పిల్లలకి ఇట్లనే ఇస్తాడా చచ్చిపోయినట్టు? నో ఇట్లే మన్నవాడా అని తిట్టుకుంటున్నారు జనం. ఇగో ఇవి ఇయ్యాలంటి వార్తలు. మళ్ళా జబర్దస్త్ వార్తలతో మళ్ళా కలుద్దాం మరి. ఉంటాయి ఇక బాయ్.